హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మన ఛానల్లో ఒక కంపారిజన్ వీడియో పడి చాలా రోజులు అవుతుంది. రీజన్ వచ్చేసి ఒక పర్టికులర్ ప్రైస్ పాయింట్లో ఆర్ఎల్స్ ఒక పర్టికులర్ సెగ్మెంట్లో కాంపిటేటివ్ ఫోన్స్ లాంచ్ అయ్యి చాలా రోజులు అయిపోతుంది. అండ్ రైట్ నో ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే డేట్ వచ్చేసరికి డిసెంబర్ 9వ తారీఖు రికార్డ్ చేస్తున్నాను. ఇప్పటికీ ఇండియాలో రెండు ఫోన్స్ ఉన్నాయి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్స్ తో. ఒకటి రియల్మీ GT7 Pro అండ్ రెండు iQOO 13. ఈ రెండు ఫోన్స్ లో వాల్యూ ఫర్ మనీ ఏంటనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ కొద్దిగా వీడియోని పూర్తిగా చూడండి. ప్రెజెంటేషన్ లో కానివ్వండి, చెప్పే విధానంలో కానివ్వండి, ఒక్క సెకండ్ కూడా మీ టైం వేస్ట్ అయింది అన్నట్లు అనిపించను. క్లియర్ గా పాయింట్స్ స్టెప్ వేసి ప్రతి విషయం మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తున్నా. నా రెండు చేతులు ఇప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో ఉన్నాయి. బట్ నా టేబుల్ మీద iQOO 13 ఆల్రెడీ కనబడుతుంది, కానీ నేను చేతిలోకి తీసుకోవట్లేదు. రీజన్ వచ్చేసి ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే వారంతా వన్ సైడ్ అయిపోయింది. అంటే పాయింట్స్ అన్ని ఒక ఫోన్ కి వెళ్ళిపోతున్నాయి. సో నేను కావాలని చెప్పని ఒక పర్టికులర్ బ్రాండ్ కి పాయింట్స్ ఇస్తానేమో అని చెప్పి మీరు అనుకుంటారేమో అని చెప్పి అసలు నా చేతుల్లో ఎంటీ హ్యాండ్స్. అంటే నేను దేనికి సపోర్టివ్ గా లేను, ఫేవర్ గా లేనని చెప్పి గెస్సర్ చెప్పడం కోసమే నా చేతులు ఎంటీగా పెట్టుకుంటున్నాను. ఆ విషయం ఆల్రెడీ చాలా మందికి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. సో మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి న్యూట్రల్ బేస్ మీద ఈ వీడియో చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ వీడియోలోకి వెళ్ళిపోతారు. లాంచ్ చేసిన ప్రైసింగ్ చూసుకుంటే వేరియంట్ అయితే రెండు ఫోన్స్ ఒకటే, 12GB 256GB బేస్ వేరియంట్ కింద రెండు ఫోన్స్ లాంచ్ అయినాయి. బట్ ప్రైజులు చూసుకుంటే 55,000 కి కార్డ్ ఆఫర్స్ ఏమి నేను ఇంక్లూడ్ చేసుకోవట్లా. 55,000 కి iQOO 13 లాంచ్ అయింది. 60,000 రూపీస్ కి రియల్మీ GT7 Pro లాంచ్ అయింది. సో 5,000 రూపాయలు iQOO 13 కంటే కూడా రియల్మీ GT7 Pro ఎక్కువ ప్రైస్ కి పాయింట్ ఇవ్వచ్చు అని చాలా మంది అనుకుంటారేమో. నా దృష్టిలో మాత్రం వాల్యూ ఫర్ మనీ అనే పాయింట్ ని డిసైడ్ చేసేది ప్రైజే. సో దీన్ని ఖచ్చితంగా పాయింట్ కి కన్సిడర్ చేయాలి. సో తక్కువ ప్రైస్ లో వస్తుంది కాబట్టి, సేమ్ వేరియంట్ 12,256 కాబట్టి iQOO కి ప్రైస్ విషయంలో ఒక పాయింట్ ఇస్తున్నాం. సరే ప్రైజులు పక్కకు పెడదాం. ఇంక బిల్డ్ క్వాలిటీలోకి వెళ్తే iQOO 13 మీకు ఫ్రేమ్ మొత్తం కూడా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ వీళ్ళు స్కాట్ ఆల్ఫా గ్లాస్ ని యూస్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ రెసిస్టెన్స్ పరంగా IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ అండ్ జెట్ ఫోర్స్ లో వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా 213 గ్రామ్స్ తో వస్తుంది ఈ ఫోన్. అదే మనం ఇప్పుడు రియల్మీ GT7 Pro చూసుకుంటే ఇంచుమించు సేమ్ కైండ్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ. కంప్లీట్ గా చుట్టూ మనకి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. సో ఇంచుమించు స్కాట్ ఆల్ఫా అండ్ 7i ఇంచుమించు ఒకటే. అగైన్ సేమ్ ఈ ఫోన్ కూడా బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీతోనే వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ పరంగా IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసింది. బట్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ 223 గ్రామ్స్ ఉంటుంది. అంటే 10 గ్రాములు iQOO తో కంపేర్ చేస్తే రియల్మీ వెయిట్ ఎక్కువ. సరే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని అసలు దేనికి పాయింట్ ఇస్తామని చెప్పి అనుకుంటారేమో. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ బిల్డ్ క్వాలిటీస్ లోనే కొద్దిగా అడిషనల్ గా మనకు ఉపయోగపడే ఫీచర్ ఏదైనా ఉందంటే iQOO 13 లో మీకు బ్యాక్ సైడ్ హాలో లైట్ కనబడుతుంది. మాన్స్టర్ హాలో అని చెప్పని మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు, ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, కాల్స్ వచ్చినప్పుడు, లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మీకు ఆ లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి. దాని ఒక 72 కలర్స్ లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, అది వేరే కథ. సో అడిషనల్ గా ఫిజికల్ ఓవ్యూలో అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో అదట్టు మనకు ఉపయోగపడుతుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీలో భాగంగా మనకు ఒక పాయింట్ ఇక్కడ iQOO 13 కి ఇస్తున్నాను. అండ్ ఇంకిప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. iQOO 13 లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. అండ్ Q2 చిప్ వస్తుంది. ఈ Q2 చిప్ గేమ్స్ ఆడుకునేటప్పుడు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని ఫ్రేమ్స్ ని అంటే కాన్స్టెంట్ గా ఫ్రేమ్ రేట్ ని బ్యాలెన్స్ చేయడం కోసం అండ్ మోషన్ ఎన్హాన్సింగ్ చేయడం కోసం ఇలా చాలా విధాలుగా గేమ్స్ ఆడుకునేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. క్లియర్ గా చెప్పాలి అంటే వీళ్ళు మెన్షన్ చేసేది iQOO వాళ్ళు 2K రెజల్యూషన్ లో 144 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కాన్స్టెంట్ గా ఉంచడంలో ఈ Q2 చిప్ అనేది ఉపయోగపడుతుంది అంటున్నారు. 8 ఎలైట్ ప్రాసెసర్ తో పాటు Q2 చిప్ అనేది ఖచ్చితంగా మీకు ఒక డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం రియల్మీ GT7 Pro లో చూసుకుంటే సేమ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసరే, కాకపోతే ఇక్కడ Q2 చిప్ అనేది ఉండదు. సో పర్ఫార్మెన్స్ పరంగా మీరు రియల్ లైఫ్ లోనే చెక్ చేయండి. Q2 చిప్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎడ్జ్ అనేది iQOO 13 లో ఉంటుంది. సో రియల్ లైఫ్ లో అండ్ బ్రాండ్ క్లెయిమ్స్ ప్రకారం కూడా పర్ఫార్మెన్స్ వైస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్జ్ మనకి iQOO 13 లో కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అగైన్ iQOO కి. అండ్ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ వీటి గురించి మాట్లాడితే iQOO 13 లో మీకు LPDDR5X అల్ట్రా ర్యామ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అండ్ స్టోరేజ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇంకొకటి గేమింగ్ పరంగా ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్ ఏంటంటే బైపాస్ ఛార్జింగ్ అని చెప్పని ఒక టెక్నాలజీని iQOO 13 లో తీసుకొని వచ్చారు. రియల్మీ GT7 Pro లో మీకు ఈ బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండదు. జస్ట్ మీరు తెలుసుకోవడం కోసం చెప్తున్నా. ఇది కూడా సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ఫీచర్. గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఒకవేళ ఛార్జింగ్ పెట్టి iQOO 13 లో గేమ్స్ ఆడారనుకోండి, పవర్ అనేది ప్రాసెసర్ బ్యాటరీ నుండి తీసుకోకుండా డైరెక్ట్ ఛార్జింగ్ అవుతుంది కదా, ఆ కేబుల్ నుంచి డైరెక్ట్ గా యూనిట్ కి వెళ్ళిపోతుంది పవర్ అనేది. మధ్యలో బ్యాటరీకి ఎక్కి బ్యాటరీ నుంచి బ్యాటరీ కన్జ్యూమ్ అయ్యి ఈ కథంతా ఉండదు, డైరెక్ట్ పవర్ యూనిట్ కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ బ్యాటరీ సైకిల్స్ తగ్గుతాయి. అంటే బ్యాటరీ ఛార్జ్ అయ్యి ఆ ఛార్జ్ ని మళ్ళీ ప్రాసెసర్ కి డిస్ట్రిబ్యూట్ చేసి అగైన్ మళ్ళీ ఛార్జ్ తీసుకొని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి ఈ కథంతా ఉండదు. సో గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఒకవేళ కనుక మీరు ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, ఫోన్ లైఫ్ ఎక్కడ డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉండవు. సో ఇదొకటి అడిషనల్ పాయింట్ రియల్మీలో లేనిది iQOO లో ఉన్నది. ఇదే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ రియల్మీలో జస్ట్ LPDDR5X అల్ట్రా కాదు ఇక్కడ. అండ్ స్టోరేజ్ టైప్ UFS 4.1 కాదు, UFS 4.0 మాత్రమే. సో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ అండ్ స్టోరేజ్ స్పీడ్స్ కూడా రియల్మీ కంటే కూడా iQOO లో కొంచెం బెటర్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక పాయింట్. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ వర్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి మీకు వర్తుందని మీరు ఫీల్ అయ్యి ఉంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్, క్వాలిటీ అండ్ ఆనెస్ట్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ బానే ఉన్నాయి అండ్ ప్రాసెసర్ కూడా బానే ఉంది. ఇప్పుడు మనం గేమర్స్ కి ఉపయోగపడేలాగా గేమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫీచర్ USB పోర్ట్. అంటే రెండు ఫోన్స్ కూడా Type-C పోర్ట్ తోనే
లోనే వస్తున్నాయి. కాకపోతే టైప్ సి జనరేషన్ iQOO 13 లో USB 3.2 జనరేషన్ బోర్డ్ తో వస్తుంది. దీన్ని యూస్ చేసుకొని మీరు డైరెక్ట్ SSDs ని కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ Elgato లాంటి స్ట్రీమింగ్ డివైసెస్ యూస్ చేసుకొని మీరు మాక్సిమం రెజల్యూషన్స్ లో అప్ టు 2K ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సో పోర్ట్ ఏదైతే వీళ్ళు టైప్ సి పోర్ట్ ఇచ్చారో ఇది చాలా పవర్ఫుల్ పోర్ట్. సేమ్ పోర్ట్ మీకు యాపిల్ మ్యాక్బుక్స్ లో కూడా ఉంటుంది. టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్ ఇది, అది గుర్తుపెట్టుకోండి. అదే రియల్మీ GT 7 Pro లో చూసుకుంటే ఇది USB 2.0 పోర్ట్ తో వస్తుంది. గ్లోబల్ వేరియంట్ లో USB 3, బట్ ఇండియన్ వేరియంట్ లో ఇంకా USB 2.0 మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయం అసలు నాకు నచ్చలేదు. రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా సరే కొద్దో గొప్ప తగ్గుతున్నాయి అని చెప్పి అనుకోండి, అది పక్కకు పెడదాం. బట్ 60,000 రూపాయలు పెడుతున్నప్పుడు USB 2.0 పోర్ట్ అనేది కరెక్ట్ కాదు అక్కడ. సో ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్ iQOO స్కోర్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లేలోకి వెళ్ళిపోదాం. iQOO 13 లో 6.82 ఇంచ్ స్క్రీన్, 2K రెజల్యూషన్, కర్వ్డ్ LTPO AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డాల్బీ విజన్ ఉండదు. 1800 nits లోకల్ బ్రైట్నెస్, 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. రెజల్యూషన్ 3168 x 1440 పిక్సెల్స్ ఉంటుంది అండ్ డిస్ప్లే డెన్సిటీ 510 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. అదే మీరు రియల్మీ GT 7 Pro లో చూసుకుంటే ఇది కూడా సేమ్ 6.78 ఇంచ్ స్క్రీన్, కానీ 2K రెజల్యూషన్ కాదు, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. LTPO ప్యానల్ ఇది, 144 Hz రిఫ్రెష్ రేట్ కాదు, 120 Hz రిఫ్రెష్ రేట్. బట్ దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది అండ్ 2000 nits లోకల్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, 6500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. బట్ స్క్రీన్ రెజల్యూషన్ iQOO లో 3168 x 1440 ఉంటే రియల్మీలో 2780 x 1264 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ మాత్రమే ఉంటుంది. అగైన్ డిస్ప్లే డెన్సిటీ కూడా అక్కడ 510 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంటే ఇక్కడ 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో మాత్రమే వస్తుంది. సో 2K రెజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్ అండ్ బెటర్ స్క్రీన్ రెజల్యూషన్ ఇన్ పిక్సెల్స్ అండ్ బెటర్ స్క్రీన్ డెన్సిటీ, ఈ నాలుగింటిని బేస్ చేసుకొని అగైన్ డిస్ప్లే విషయంలో iQOO 13 స్కోర్ చేసింది. బట్ రియల్మీ GT 7 Pro లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఇందాక నేను చెప్పిన కొన్ని కాంప్రమైజ్ అయినా కానీ డాల్బీ విజన్ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి డిస్ప్లే విషయంలో రియల్మీని కూడా ఇక్కడ మనం టిక్ చేయొచ్చు. అండ్ రెండు ఫోన్స్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. రెండు కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్, దేంట్లో కూడా ఆప్టికల్ స్కానర్ తీసుకురాలేదు. ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ పరంగా మాట్లాడితే రెండు ఫోన్స్ లో కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. రెండు ఫోన్స్ లో డాల్బీ హెడ్ ఫోన్స్ లేదు. అలానే రెండు ఫోన్స్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. బట్ రెండు ఫోన్స్ లో IR బ్లాస్ట్ ఉంటుంది అండ్ రెండు ఫోన్స్ లో NFC ఫీచర్ కూడా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉన్నాయి, ఏసీ కానీ ఫ్యాన్ కానీ టీవీ కానీ ఏమన్నా, మీరు రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు మీ ఫోన్ ని. అండ్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే POS మెషిన్ దగ్గర NFC యూస్ చేసి టాప్ టు పే పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. కెమెరాస్ లో మెగా పిక్సెల్స్ కాకుండా సెన్సర్స్ అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా చెప్తా. iQOO 13 లో ట్రిపుల్ కెమెరా సెటప్, 3 50 మెగా పిక్సెల్స్, 50 + 50 + 50 ప్రైమరీ కెమెరా, టెలిఫోటో లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 32 మెగా పిక్సెల్ కెమెరాని ఇస్తున్నారు. అదే రియల్మీలో చూసుకుంటే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అక్కడ వైడ్ యాంగిల్ కూడా 50 వస్తుంది, ఇక్కడ 8 ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ ఇక్కడ 16 మెగా పిక్సెల్ కెమెరా మాత్రమే, 60,000 పెట్టినా కానీ అక్కడ మీకు 32 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. సరే ఇవి పక్కకు పెడదాం, సెన్సర్స్ చూద్దాం. iQOO లో ప్రైమరీ కెమెరా సోనీ IMX921 సెన్సర్ తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ IMX816 సెన్సర్ యూస్ చేస్తున్నారు అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా IMX300 సెన్సర్ ఏదో యూస్ చేశారు. రియల్మీలో ప్రైమరీ కెమెరా IMX921 కాదు, IMX906 మాత్రమే. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా IMX882 సెన్సర్ యూస్ చేస్తున్నారు. సో నెంబర్స్ పరంగా పక్కకు పెడితే సెన్సర్స్ విషయంలో కూడా iQOOనే ఒక స్టెప్ ముందు ఉంటుంది. సరే ఇవన్నీ కాదు, ఇంకా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మాట్లాడితే iQOO 13 మాక్సిమం మీరు 8K 30 ఫ్రేమ్స్ లో రికార్డ్ చేయొచ్చు, లేదా 4K 60, 4K 30 లో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా iQOO లో 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అదే రియల్మీలో చూసుకుంటే ఫస్ట్ 8K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది రియల్మీలో కూడా, రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి అగైన్ 4K 60, 4K 30 లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి వచ్చేసరికి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు, 1080p మాత్రమే ఇచ్చారు. 1080p 60 FPS మాత్రమే. ఫ్రంట్ 4K ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కావట్లా. ఇక్కడ కూడా నెంబర్స్ సెన్సర్స్ విషయంలో ఎలానో రియల్మీ కంటే iQOO లీడ్ లో ఉంది. బట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ పరంగా కూడా అగైన్ ఫ్రంట్ 4K విషయంలో iQOOనే లీడ్ లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. iQOO 13 లో 6000 mAh బ్యాటరీ వస్తుంది. 120 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి అడిషనల్ ఫీచర్స్ ఏమీ లేవు. అండ్ రియల్మీ GT 7 Pro లో 5800 mAh బ్యాటరీ వస్తుంది. 120 వాట్ ఛార్జింగ్ కూడా బాక్స్ లో ఇస్తున్నారు. దీంట్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఏమీ లేవు. సో 200 mAh బ్యాటరీ, రియల్మీనే తక్కువ, iQOO ఎక్కువ. సో పాయింట్ ఇక్కడ ఇచ్చేసేవచ్చు. ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు బైపాస్ ఛార్జింగ్ అనే ఫీచర్ ఉంది. గేమ్స్ ఆడుకునేటప్పుడు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ యూస్ చేసేటప్పుడు బ్యాటరీకి పవర్ వెళ్ళకుండా డైరెక్ట్ యూనిట్ కి పవర్ వెళ్ళిపోతుంది. అది కూడా కొద్దిగా అడ్వాంటేజ్. బట్ క్లియర్ పాయింట్ అయితే ఇక్కడ iQOOనే 200 mAh ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకా సాఫ్ట్వేర్ వర్షన్స్ మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ కూడా Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తున్నాయి. అండ్ iQOO FunTouchOS 15 తో వస్తుంది. రియల్మీ UI 5.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బట్ అప్డేట్స్ పరంగా మాట్లాడితే iQOO 13 లో 4+5 years అప్డేట్స్ ఇస్తున్నారు. అంటే 4 years Android అప్డేట్స్ వస్తాయి, Android 15 నుండి Android 19 వరకు. అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అదే రియల్మీలో 3+4 years మాత్రమే. 4+5 years ఇక్కడ, 3+4 years ఇక్కడ. ఇక్కడ కూడా ఒక పాయింట్ iQOOనే. ఆల్రెడీ మీకు స్టార్ట్ అయ్యి ఉండేది ఏంటి అన్ని పాయింట్స్ ఇటే ఇస్తున్నాడని చెప్పని ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. అందుకే స్టార్టింగ్ లో డిస్క్లైమర్ వేశాను నేను.
న్యూట్రల్ గా చెప్తున్నాను అని చెప్పి. ఇంకా నెట్వర్క్స్ వైఫై బ్లూటూత్ వర్షన్స్ పరంగా మాట్లాడితే 13 5G బ్యాండ్స్ తో iQOO 13 వస్తుంది. రియల్మీ GT7 Pro 14 5G బ్యాండ్స్ తో వస్తుంది, ఒక బ్యాండ్ ఎక్కువ. అండ్ రెండు ఫోన్స్ లో వైఫై 7 సపోర్ట్ ఉంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. ఫైనలీ సర్వీస్ సెంటర్స్ రియల్మీ అండ్ iQOO రెండింటిలో కూడా సర్వీస్ బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్స్క్లూసివ్ సర్వీస్ అంటే వివోలో కొద్దిగా ప్రీమియం సర్వీస్ అనేది iQOO ఫోన్స్ కి ఇస్తారు, దట్టు ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి. ఇంచుమించు రియల్మీలో కూడా మీకు సర్వీస్ దొరికిద్ది. కాకపోతే రెండింటికి నేను క్లియర్ గా చెప్తున్నా, ఫోన్ పర్చేస్ చేసే ముందే మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కి వెళ్ళి సర్వీస్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇక్కడ పాయింట్స్ టేబుల్ వైస్ చెప్పాలంటే మాత్రం విన్నర్ క్లియర్ గా ఇక్కడ iQOOనే. అండ్ అలానే క్లియర్ గా మనకు అర్థమవుతుంది 5,000 రూపాయలు తక్కువకి వస్తున్నా కానీ రియల్మీ కంటే కూడా ఫీచర్స్ వైస్ అండ్ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో ముందుంది కాబట్టి నా వరకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే iQOO 13. రియల్మీ GT7 Pro మాక్సిమం స్కిప్ చేయడమే బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఒకవేళ మీరు iQOO 13 మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ నేను నా ఛానల్లో ఇన్-డెప్త్ రివ్యూ చేశాను అండ్ ఇన్-డెప్త్ కెమెరా రివ్యూ కూడా చేశాను. ఆ రెండు వీడియోస్ ఐకార్డ్స్ లో ఇస్తున్నా అండ్ ఇక్కడ కూడా మీకు కనబడితే ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.